హాయ్ హలో నమస్తే మీలో ఎవరు కోతీశ్వరులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ చిన్న బాబుని. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మనకు గెస్ట్లు ఎవరంటే తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల ఓట్లలో వీళ్ళిద్దరే సెలెక్ట్ అయ్యారంటే నా గొంతంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ భయమే, తగ్గేదేలే. ఎంత పవర్ఫుల్ అత్తా కోడలో మీరు ఇక్కడే గెస్ట్ చేసుకోవచ్చు. మరి కోడలంటే ఏమనుకున్నావు, తగ్గేదేలే. సో వారిని స్వాదరంగా పిలిచేద్దామా. వెల్కమ్ టు అత్తా కోడలు. నీకుంటదే. వెల్కమ్ అండి, వెల్కమ్ 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 అత్తా కోడలు గారు, వెల్కమ్ అండి. అత్తంటే తెలుసుగా, తాట తీస్తా. ఇయ్యాల నీకు నరకలోకమే చూపిస్తా బిడ్డ. తగ్గేదేలే. వెల్కమ్ టు మీలో ఏడు కోతీశ్వర్లు, స్పాన్సర్ బై అత్త చట్నీ కోడల దోశ. అదేందత్తయ్య కోతి అని అంటున్నారు, కోటీశ్వరుడు కదా, కొంపదీసి మనం గెలిస్తే కోతి ఇస్తాడా ఏంది? ఏంటి బాబు, కోటి అంటే వచ్చా, తగ్గేదేలే. నిన్ను నరికి పాడెత్తుతా బిడ్డ. లేదు లేదు లేదు, గెలిస్తే కోటే ఇస్తాం, కోతి మాత్రం ఇయ్యం, సరేనా? కోతిలాగా ఉన్నారని కోతిస్తారనుకున్నారేమో వీళ్ళు. ఓకే. సో ఇందులో 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లలో 2 కట్టుగా ఆన్సర్ చేసిన వాళ్ళకి హాట్ సీట్లోకి వచ్చి ₹1 కోటి గెలుచుకునే అవకాశం ఉంటుందన్నమాట. సిద్ధమా మీరు? ఒకవేళ మీకు కానీ క్వశ్చన్ తెలియకపోతే ఇంట్లో మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. రెండోది, ఇక్కడ ఒక టమాటా ఉంది, ఆ టమాటా తీసుకొని మీరు ఇంటికి వెళ్ళి కూర చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అత్తా కోడలు గారు, నా మొదటి క్వశ్చన్ కంప్యూటర్ స్క్రీన్ మీద చూడండి. RRR మూవీలో ఎన్ని ఆర్లు ఉంటాయి చెప్పండి. ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఏంది వీళ్ళు ఇలా నవ్వుతున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తారా ఏంటి? వామో, చూద్దాం. చెప్పండి చెప్పండి. త్రిపురార్ సినిమాలో 3 ఆర్లు ఉంటాయి. అత్త నువ్వు కరెక్ట్ చెప్పావు అత్త. ఏమనుకున్నావు, అత్తంటే తగ్గేదేలే. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసేద్దామా? రాంగ్ ఆన్సర్. అదేంటి అత్త, RRRలో 3 ఆర్లేగా ఉండేది? అవును కోడలా, నేను కూడా సినిమా చూసా, 3 ఆర్లే ఉంటాయి. మరి RRR సినిమాలో ఈయన అడిగింది ఈ 6 తర్వాత వచ్చే 6 ఉంది కదా, ఆ 6. నేను ABCDలో 6 కాదు అడిగింది. RRR సినిమాలో ఎన్ని ఆర్లు ఉంటాయని అడిగాను. 3. అక్కడ 6లు యాడ్ ఉన్నాయి. ఆర్లు అంటే 6 లా. పల్లెటూరు అత్తాకోడు డబ్బక్ అవుట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? కోడలు గారు, అత్తగారు సిద్ధమా? అత్త ఈ క్వశ్చన్ కైనా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పత్తా. చెప్దాం కోడలా. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన కంప్యూటర్ స్క్రీన్ మీద చూడండి. కోడి ముందా గుడ్డు ముందా? ఈ క్వశ్చన్తో దెబ్బకు వీళ్ళు అవుట్గా ఈ క్వశ్చన్లో ఈ ప్రోగ్రాంలో ఉండకుండా వెళ్ళిపోతారు. అత్త ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలుసా? తెలుసు కోడలా. కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డే ముందు. కోడి లేనిది గుడ్డి ఆడ నుంచి వచ్చింది అత్త, గుడ్డు లేనిది కోడి ఆడ నుంచి వచ్చింది. అవునే, ఇది కూడా నిజమేనే, కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. అత్త ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలాగో తప్పు చెప్పా, ఇంకా మనకు మిగిలింది 2 క్వశ్చన్లే. లేదంటే ₹1 కోటి మిస్ అయిపోతాం అత్త. ఇప్పుడు ఏం చేద్దాం? మామయ్యకి ఫోన్ చేద్దాం. లేదు, మా ఆయనకే ఫోన్ చేద్దాం. అయ్యో ఆగండి. లేదు, పెద్ద ఆయన మామయ్యకే ఫోన్ చేద్దాం. లేదు, మా ఆయనకే తెలుసు అత్త. ఆగండి. నేను చెప్పిన తర్వాత మీరు ఫోన్లు చేయండి, సరేనా? సరే, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేరు కదా, తెలియదు కదా. సరే వెళ్ళండి. వాంబు, ఈ క్వశ్చన్కి నాకు కూడా ఆన్సర్ తెలియదు. వీళ్ళు ఏం చెప్తారో ఏంటో, ఇద్దరు చూస్తే 2 రకాలుగా ఉన్నారు. దీనికి కానీ నేను ఏదైనా అన్నానో నా దిబిడే. మా ఆయనకే ఫోన్ చేస్తా. ఏమండి, నేను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి వచ్చానండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, టైం అయిపోతుంది. కోడి ముందా గుడ్డు ముందా అండి? సరే అండి, సరే. థ్యాంక్ యూ అండి. తప్పైతే మీకు ఉంటుందండి, ఇంటికి వచ్చి తాట తీయటమే. ఫోన్ పెట్టండి. కోడలా, మామయ్య ఆన్సర్ చెప్పాడు, నాకు తెలిసిపోయింది. చెప్పండి అత్త, ఏంటి ఆన్సరు? బాబు విను, కోడి ముందు గుడ్డు వెనకాల, కోడే ముందు. ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆమె చెప్పిందే కరెక్ట్ అని చెప్పేద్దాం. ఎందుకు వచ్చిన గోలా? అత్తయ్య సూపర్ అత్తయ్య, సూపర్, చాలా బాగా చెప్పారు అత్తయ్య. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టే. కరెక్ట్ ఆన్సర్. మనమే గెలిచాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మరి జాగ్రత్తగా వినండి. లాస్ట్ క్వశ్చన్ ఇది. కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ₹1 కోటి గెలుచుకునే అవకాశం మీకు వస్తుంది. ఓకేనా?
10 గుడ్లలో 5 గుడ్లు తీసివేస్తే ఎంత? అత్త ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్తాను. చెప్పు. 10 గుడ్లలో నుంచి 5 గుడ్లు తీసివేస్తే 5 గుడ్లు ఉంటాయి. కొడలా నువ్వు చెప్పిన ఆన్సర్ తప్పు కొడలా. సరిగా విను క్వశ్చన్ ఏంటో. 10 గుడ్లలో 5 గుడ్లు తీసివేస్తే ఎంత? మళ్ళీ చెప్తున్నాను, 10 గుడ్లలో 5 గుడ్లు తీసివేస్తే ఎంత? 5 అనుకుంటా అత్తయ్య. కాదు కాదు కాదు, ఏదో మ్యాజిక్ ఉంది. కాదు, తీసివేస్తే ఆలోచించు. తీసివేస్తే అంటే ఆ 5 గుడ్లు తీసేసి మళ్ళీ వేయాలన్నమాట. తీసి అవును. అయితే 10 ఫిక్స్ 10. ఫిక్స్ చేయమంటారా? చేయండి, 10. రైట్ ఆన్సర్. యాహూ! నేను చెప్పకపోతే ₹1,00,00,000 పోయేది. ఆలోచించి మాట్లాడాలి. అత్తయ్య నేను 5 అనుకున్నాను. ఈ క్వశ్చన్తో మీరు ₹1,00,00,000 గెలుచుకునే అవకాశాన్ని పొందారనమాట. కోడలు గారు మీరే హార్ట్ సీట్ మీద వచ్చి ఆడాలి. కంగ్రాచులేషన్ కోడలా. థ్యాంక్ యూ అత్తయ్య. అత్తయ్య గారు మీరు ఈ గేమ్ నుంచి క్విట్ అయిపోతున్నారు. మీ కోడలు గారు హార్ట్ సీట్కి వచ్చి గేమ్ ఆడబోతున్నారు. మంచిగా ఆడి గెలిచి రావాలమ్మా. సరే అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. గెలిచి ₹1,00,00,000 తీసుకోరా తల్లి. ₹1,00,00,000. ఈ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడాలంటే పార్ట్ 2 కమింగ్ సూన్.